మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అద్భుతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ భీమగల్లు పట్టణంలో తండ్రి, మీ మహాజ్ఞాన సంగతులను వినిపించే భాగ్యాన్ని మీ పిల్లలైన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, రెండవ దినములో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ మాటలంటే ఆసక్తి కలిగి వచ్చిన మీ పిల్లల హృదయాలలో స్థిరపరచడానికి మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొనుమని ఈ దినము కూడా మంచి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి రెండవ దినము యేసుక్రీస్తు యొక్క స్వార్థ మహాసభలోకి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యలో ఉన్న దైవజనులు సునీల్ కుమార్ గారికి, నాతోటి దైవజనులకు, స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, గౌరవనీయులకు, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభాలు, వందనాలు చెల్లిస్తూ, బైబిల్ గ్రంథంలో నిన్నటి దినమున మొదటి వర్తమానంలో మనము విన్నట్టుగా ఈ భూమి మీదకి నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వచ్చాడని, ఆయన నిజమైన వెలుగు అయితే ఆ వెలుగు సంబంధులముగా ఉంటున్న మనము భూమి మీద మనం ఎలా బ్రతకాలో అని ప్రారంభ పలుకులుగా నిన్నటి దినమున మనమందరము దేవుని యొక్క మాటలను విన్నాం. ఈ దినము కూడా ప్రియమైన దేవుని వారలారా, ఆ నిజమైన వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి అనేది ఆ వెలుగును గ్రహించడం లేదు అనే మాట మనం చూసాం. నిజంగా నిజమైన వెలుగుగా ఉంటున్న యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది అన్నాడు. ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఇక్కడ నిజమైన వెలుగు అన్నాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆ వెలుగైన యేసుక్రీస్తుని గురించి సంబోధిస్తూ, ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అన్నాడు. చీకటి అనగా లోకములో ఉంటున్న ప్రజలలో, చీకటి జీవితాన్ని కలిగిన ప్రజలలో నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు లోకములో ప్రకాశిస్తున్నాడనే మాట రాయబడింది ప్రియులారా. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్నాడు. ప్రతి మనుషుని వెలిగించుచున్నది అంటే మనుషులను వెలిగిస్తుంది. అంటే అప్పటి వరకు మనుషులలో ఏముందో తెలుసా? చీకటి. ప్రేమన దేవుని వాళ్ళారా, చీకటి. లోకములో లోక స్నేహముతో, పాపముతో మనిషి జీవితము చీకటైపోయింది. అంటే చీకటి బ్రతుకులు కలిగిన మనుషుల జీవితాలలో నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అని రాయబడింది చూడండి. అంటే ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది అంటే అప్పటి వరకు మనుషుల హృదయాలలో, బ్రతుకులలో ఏముందో తెలుసా? చీకటి, పాపము, లోక సంబంధమైన దుర్వ్యాపారము. అంటే మనిషి బ్రతుకు చీకటిలో ఉన్నప్పుడు
వెలుగుగా ఉన్న ఆయన, నిజమైన వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు లోకములోనికి వచ్చుచు, అదే మనం కింది వచనములో చూడగలిగితే 14వ వచనములో ఈ వెలుగుగా ఉన్న ఆయనను గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ వాక్యము అని రాయబడింది ప్రియులారా. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. జీవపు వెలుగు శరీరాన్ని ధరించుకొని చీకటి బ్రతుకులు కలిగిన మనుషుల మధ్యలో జీవపు వెలుగు నివసిస్తుంది. ఎలా నివసిస్తుందో తెలుసా? ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ లోకములో చీకట్లు పాపముతో ఉన్న మనిషి బ్రతుకులను వెలిగిస్తూ అని రాయబడింది. ఆ జీవపు వెలుగు శరీరాన్ని ధరించుకొని, అంటే మనలాంటి దేహాన్ని ధరించుకున్న ఆయన లోకమునకు వచ్చి లోకములో ఉంటున్న ప్రతి మనిషిని వెలిగించాడు. వెలుగుగా ఉన్న ఆయన తన వెలుగును ప్రతి మనిషినికి ఇచ్చాడు. ప్రేమన దేవుని వాళ్ళరా, అంటే అప్పటి వరకు చీకటిలో ఉన్న ప్రజలలో వెలుగును నింపాడు ఆయన. ఇంతకీ యేసుక్రీస్తు జీవితాన్ని చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే నిజంగా ఆయన ప్రతి మనిషిని ఎలా వెలిగించాడు? యేసుక్రీస్తు ప్రతి మనిషిని ఎలా వెలిగించాడు? ఆయన వెలిగించిన పద్ధతులు, ఆయన జీవిత విధానం, ఆయన శైలి ఒకసారి బైబిల్లో మనం పరిశీలన చేయగలిగితే నిజంగా అద్భుతం. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాట మనిషి బ్రతుకుని మార్చేసింది. ఆయన చూపు మనిషి బ్రతుకుని మార్చేసింది. ఆయన మౌనము మనిషి జీవితాన్ని ఆలోచింపజేస్తుంది. యేసుక్రీస్తు బ్రతుకే మనిషి జీవితంలో చీకటిని తొలగించేంత అద్భుతమైనది ప్రియులారా. ఇక ఆయన జీవితము భూమి మీద శరీరాన్ని ధరించుకున్న ఆయన జీవిత ప్రారంభం మనం చూడగలిగితే ఒక గురి కలిగి, ఒక సంకల్పము కలిగి, ఒక ఉద్దేశము కలిగి ఆయన జీవితాన్ని కొనసాగించినట్టుగా తన బ్రతుకును, ఆయన చరిత్రను మనం చూడగలం. అందుకే ఇదే మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం గమనించగలిగితే ఎంత మంచి మాట రాయబడింది చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనికి నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇగో ఇందుకోసమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అన్నాడు. నేను బయలుదేరి వచ్చాను. ఒక మహాలోకము నుండి ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చానో తెలుసా? ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి. వెలిగించాలంటే నేను ఇక్కడే ఉంటే వెలిగించడం కష్టం. అందుకే శరీరాన్ని ధరించుకున్న ఆయన ప్రతి గ్రామము, పట్టణము, పల్లె, వీధి అనకుండా సంచారం చేస్తున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, తనతో పాటు ఏర్పాటు చేసుకున్న శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో తెలుసా? ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి, అనగా వెలుగు సంబంధులుగా అనేకులను మళ్ళీ మార్చడానికి. అందుకే ఇతర సమీప గ్రామములోకి వెళ్ళుదము రండి. ఎందుకు? ప్రతి మనుషుణ్ణి వెలిగించాలి. నీ దగ్గర ఉన్న వెలుగు మరొకరికి పంచాలంటే నీ ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ప్రేమన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఒకసారి మనం ఆలోచించగలిగితే, నిజమైన వెలుగుగా ఉన్న ఆయన లోకములోనికి ఆ వెలుగు వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. గ్రామాన, పట్టణాన, పల్లెలలో, వీధులలో సంచారము చేస్తున్నప్పుడు ఆయన మాటలు విన్న ప్రజలందరి జీవితాలలో మార్పు కలుగుతుంది ప్రియులారా.
ఆయన మాటలకు జనులు ఆశ్చర్యపడ్డారట. అధికారము గలవాని వలె ఆయన బోధ ఉంది గనక ఆయన మాట విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆశ్చర్యపడిపోయారు. ఎందుకో తెలుసా? ఆయన మాటలలో జీవముంది. ఆయన మాటలలో మనిషి చీకటిని తొలగించే శక్తి ఉంది. ఆయనే జీవం. ఆ జీవము కలిగిన, శక్తి కలిగిన ఆయన మాటలు మనుషుల బ్రతుకులలో ఉన్న చీకటిని తొలగించి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ప్రేమన్న దేవుని పిల్లలారా, ఇంకా ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఈ చీకటి బ్రతుకులలో నలిగిపోతూ అమాయకంగా ఉంటున్న మనుషులను చూస్తున్నప్పుడు ఆయనలో ఉంటున్న ప్రేమ, కనికరము మనం ఆలోచించగలిగితే నిజంగా ఆయన ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్త, ఇదే మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను అని రాయబడింది. చూడండి అక్కడ. ఆయన ప్రతి మనుషుని వెలిగించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటలను చెప్పి ప్రతి చీకటి బ్రతుకును వాక్యముతో వెలిగించాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, ప్రతి మనిషి బ్రతుకును వెలిగించాడు. ఎలాగా? పాపములు నలిగిపోతూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, అనగా సెక్యూరిటీ లేకుండా ప్రమాదములో ఉన్నారని గ్రహించాడండి ఆయన. చీకటి బ్రతుకులో మగ్గుతూ మరణానికి దగ్గర అవుతున్న ఆ జీవితాలను చూస్తున్నప్పుడు ఎలాగైనా వీరిని వెలిగించాలి, లేక వీరిని కాపాడాలి. అందుకే గ్రామాలలో, పట్టణాలలో ప్రయాణము చేస్తూ ప్రజలను చూస్తున్నప్పుడు రక్షల లేని వారిగా చీకటిలో మగ్గిపోతూ చీకటి జీవితము కలిగి ప్రమాదములో, పంచులో మరణానికి దగ్గరగా ఉన్న వారిని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు హృదయము చెలించిపోయింది. ప్రేమన దేవుని వాళ్ళరా, వీరికి ఎలాగైనా దేవుని మాటలు చెప్పి వీళ్ళ బ్రతుకులలో వెలుగు కలిగించాలి అనుకున్నాడు ఆయన. వీళ్ళ బ్రతుకులను వెలిగించాలనుకున్నాడు. వారి మీద కనికరపడ్డాడు. కనికరపడిన ఆయన మనసు చూడండి, అనేక మంది బ్రతుకులను వెలిగించాలనుకున్నాడు. ప్రియులారా, వెలిగించాలనుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క మనసును ఒక్కసారి ఆలోచించండి. భూమి మీదకి వచ్చిన నిజమైన వెలుగుగా ఉన్న ఆయన ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన బ్రతుకును వారి ముందు కనపరుస్తూ, ఇదిగో పవిత్రమైన జీవితము ఆయన కలిగిన వాడుగా ఉంటూ లోకములో ఉంటున్న ప్రతి చీకటి బ్రతుకోగలిగిన మనిషిని తన మాటల చేత వెలిగిస్తూ అనేక మందిని వెలుగు సంబంధులుగా వెలుగులోకి నడిపిస్తున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, అందుకే నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అన్నాడు. వెలిగించుచున్నది. ఒక యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి పరిశీలించగలిగితే భూమి మీద ఉన్న ఆయన కాలం ఎక్కడా వ్యర్థం కాలేదండి, వ్యర్థం చేయలేదు. ఆయన జీవితంలో ఆయన మౌనంగా ఉన్న మనుషులలో మార్పు కలిగించే విధంగా ఆ సందర్భం ఉంది ప్రియులారా. ఆయన మాటలో ఉంటున్న శక్తి ప్రతి మనిషి జీవితంలో వెలిగించింది. ఆయన మాటల ద్వారా అనేక మంది బ్రతుకులలో వెలుగు కలిగింది. ప్రేమన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తులో ఉంటున్న ఆ అద్భుతమైన మాటలు విన్న వారు ఏవండి ఎంతో ఆశ్చర్యచకితులయ్యారండి. ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదే. పాపములో నలిగిపోతూ శాపములో కూరుకుపోయిన మనుషుల బ్రతుకులలో మార్పు కలిగించాడు. ఎంతోమంది పాపముతో బంధించబడిన ఆ పాప జీవితాన్ని వదిలి యేసు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చిన స్త్రీ జీవితాన్ని కూడా మనం చూడగలం ప్రియులారా. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని
ఆ వెలుగు కలిగిన నీవు, ఆ వెలుగు కలిగిన నేను. నిన్నటి దినమున మనం విన్నాం ప్రియులారా, మీరు కూడా జీవపు వెలుగు కలిగిన వారే, అనగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు వెలుగు. ఆ జీవపు వెలుగు కలిగిన మీరు లోకానికి వెలుగైతే వెలుగు కలిగిన నీవు సందేహపడుతున్న వారు లేక కాపరి లేని గొర్రెల వలె చీకటిలో మగ్గిపోతూ మరణానికి దగ్గరవుతూ ఆ భయంకరమైన పాపములో ఉంటున్న మనుషులను వెలిగించాలనే ఆలోచన మనలో ఎంతమందికి ఉంది ఆలోచించండి. అదే జీవపు వెలుగు కలిగిన, ఆ జీవపు వెలుగు కలిగిన నీవు, ఆ యేసును ధరించుకున్న నీవు, ఆ జీవపు వెలుగును ధరించుకున్న నీవు లోకానికే వెలుగు అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు కూడా వెలుగే అంటే వెలుగు సంబంధులుగా మీరు ఉంటే చీకటిలో ఉన్నవారిని వెలిగించాలి. మరి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఆనాడు యేసుక్రీస్తు ప్రజల మీద కనికరపడ్డాడంటే అనేక మంది బ్రతుకులను మార్చడానికి ఎంతో ప్రయాసపడ్డాడండి. ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆనాడు ఎలాంటి వసతులు లేనప్పటికీ గ్రామాలలో సంచారం చేస్తూ దేవుని వాక్యాన్ని చెప్పడానికి గ్రామం అనక, పట్టణం అనక, వీధి అనక ప్రయాణం చేసిన మహనీయుడండి ఆయన. ఈరోజు మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనకెంతో సమయం ఉంది. ప్రేమన దేవుని వారలారా, ఆ వెలుగు కలిగిన నీవు చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తున్నావా? వెలిగించడానికి నీ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. నశించిపోతున్న ఆత్మల రక్షణలో నీ బాధ్యత ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? ఆలోచించండి. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో యూదా గారు రాస్తూ ఒక చక్కని మాట రాయించాడు. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, యూదా పత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, సందేహపడువారి మీద కనికరము చూపండి అన్నాడు. కనికరము చూపండి. లోకములో మనిషి అనేక సందేహాలు కలిగి ఉన్నాడు ప్రియులారా. నిజమేంటో తెలుసుకోలేని ఒక సందేహములో మనిషి ఆలోచిస్తున్నాడు. ఏది నిజమో తెలియక సందేహాలు పెట్టుకుంటూ అనేక విధాలుగా మనిషి మగ్గిపోతున్నాడు. ప్రేమన్న దేవుని వారలారా, సందేహపడు వారి మీద కనికరము చూపండి అంటున్నాడు. మనిషిలో ఉంటున్న సందేహాలను నివృత్తి చేసి నిజమైన జీవపు వెలుగు దగ్గరికి రప్పించడానికి జీవపు వెలుగు కలిగిన నీవే సందేహపడు వారి మీద కనికరము చూపాలి. మనుషులో ఉంటున్న సందేహాలను తొలగించే ఒక అద్భుతమైన జీవపు వెలుగు కలిగిన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన మాటలు కలిగి ఉన్న నీవు మాత్రమే వారి సందేహాలను నివృత్తి చేయగలవయ్యా. అందుకే వారి మీద కనికరపడండి అని ఎందుకంటున్నాడో తెలుసా? వారిని రక్షించాలి కనుక. అలాంటి వారి మీద కనికరపడండి, వారిని రక్షించండి, వారిని రక్షించండి అనగా ఆ దేవుని వాక్యాన్ని చెప్పండి. మీరు కొందరినైనా రక్షించండి అంటున్నాడు. చూడండి, కొందరినైనా, అందరిని కాకపోయినా కొందరినైనా. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన పని అనేక మందిని వెలిగించడం. ప్రియమైన దేవుని వారలారా, మీరు కూడా లోకానికి వెలుగైతే ఆ వెలుగును కలిగిన మీరు, ఆ జీవపు వెలుగు కలిగిన మీరు సందేహపడు వారి మీద కనికరము చూపండి అన్నాడు. కనికరము చూపండి అనగా దేవుని మాటలను చెప్పి నిత్య జీవ మార్గములోకి ఇవన్నీ నడిపించండి. ఆయన వాక్యాన్ని ప్రకటించి లోకములో ఉంటున్న చీకటి బ్రతుకుల్లో మగ్గిపోతున్న వారిని రక్షించండి. కొందరినైనా, నాకు ఏమి తెలియదండి, నాకు వాక్యము రాదండి కాదు ప్రియులారా, నీవు నేర్చుకున్న 4 మాటలు సమస్యల్లో, అనుమానములో, సందేహాలలో, ఈరోజు అనేక మంది కుటుంబాలలో సమస్యలు లేని వారెవరు చెప్పండి? భూమి మీద నాకు సమస్య లేదు అనే మనుషులు ఎవరైనా ఉన్నారా?
ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య. ఇలా ప్రతి మనిషి మగ్గిపోతుంటున్నప్పుడు వారిలో ధైర్యాన్ని పుట్టించి, నమ్మకాన్ని కలిగించి, జీవితంలో వెలుగును కలిగించే ఆ జీవపు వెలుగు కలిగిన దేవుని మాటలను ప్రకటించి కొందరినైనా దేవుని వైపు మళ్ళించాలి, అనగా రక్షించాలి. ప్రేమన్న దేవుని వారలారా, జీవపు వెలుగు కలిగిన నీవు అనేక మందిని వెలిగించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే లోకములో ఉన్న ఆయన ప్రతి మనిషిని వెలిగించాడో, ఆ జీవపు వెలుగు కలిగిన నీవు కూడా ప్రతి మనిషిని వెలిగించాలి. ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గములను అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు, వారు జీవపు వెలుగు కలిగి ఉందురు. ఎవరు అనేకులను చీకటిలో నుండి జీవపు వెలుగులోకి త్రిప్పుదురో, ఎవరు ఈరోజు మనిషిని పాపము నుంచి, చీకటి నుంచి వెలుగులోకి నడిపించాలని దేవుడు అనుకుంటే, ఈరోజు మనుషులు ఎలాంటి ప్రయత్నాలను తెలుసా ప్రియులారా? నీతి మార్గమును అనుసరించే పద్ధతి కాదు. ఇదిగో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏదో భక్తి కలిగిన వాడిగా ఉన్నట్టుగా కనబడు అంతే అంటున్నాడు. లేదు ప్రియులారా, నీ బ్రతుకును మార్చాలంటే దేవుని మాట కావాలి. అవసరాలకు దేవుని దగ్గరికి కాదు ప్రియులారా, నీ బ్రతుకును మార్చే దేవుని మాటలు నీకు కావాలి. ఈ దేవుని మాటలు సమాజానికి చెప్పండి ప్రియులారా. ప్రతి మనిషిని యొక్క బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించే దేవుని వాక్యము కావాలి. పాపమును తీసివేసే దేవుని మాట కావాలి. మనిషి బ్రతుకును మార్చే దేవుని మాట కావాలి. అవసరాలు తీరడానికి కాదు ప్రియులారా. ఏదో భూమి మీద కొద్ది కాలం నేను మంచిగా బ్రతుకుతాను గనక ఈ దేవుడు కావాలని కాదు. నిజంగా నువ్వు జీవపు వెలుగు కలిగి ఉంటే, బుద్ధిమంతుడవైతే, నీతి మార్గమును అనుసరిస్తూ నడుచుకున్నట్లుగా అనేకులను త్రిప్పాలి. ఇదిగో ఆ జీవపు వెలుగు కలిగిన నీవు ఎంతమందిని దేవుని వైపు తిప్పావో ఆలోచించు. ఎంతమందిని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నావు? ఏ రోజైనా ప్రయత్నించావా? ఏ రోజైనా నా ద్వారా ఒక్కరైనా చీకటిలో నుండి వెలుగులోకి రావాలి, పాపమును లోకమును వదిలి జీవపు వెలుగు దగ్గరికి రావాలని నీ వంతు ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? ఆ ప్రయత్నమే ఈరోజు జరుగుతున్న ఈ సభ ప్రేమన దేవుని పిల్లారా. ఆ ప్రయత్నమే ఈరోజు అనేక మంది జీవితాలలో ఆ జీవపు వెలుగు ప్రకాశించినట్లుగా చీకటిలో ఉన్న వారికి వెలుగును కలిగించాలని ఒక ప్రయత్నంగా జరుగుతున్న ఈ సభలు. నీ వంతుగా నీ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఆ జీవపు వెలుగు కలిగి ఉన్న నీవు, నాడు దినమున మనం విన్నాము, జీవపు వెలుగు కలిగిన దీపముగా ఉన్న నీవు దీపస్తంభం మీదనే ఉండాలి. కొంచెము కింద ఉన్నావా? ఒకవేళ కొంచెము కింద ఉంటే ఆరిపోతావు. ఆరిపోయిన బ్రతుకుల్లా ఉందా? లేక దీపస్తంభం మీద ఉండి ప్రకాశిస్తున్నావా? నువ్వు దీపస్తంభం మీద ఉన్నావంటే ఏంటో తెలుసా? అనేక మందిని నువ్వు వెలిగిస్తున్నావు. లేదు కొంచెం కింద ఉన్నారు అంటే ఇతరులను వెలిగించడం కాదు, వెలిగిన నీవే ఆరిపోయావు. మర్చిపోకు, వెలిగిన నీవే ఆరిపోయావు. ఎంతో శ్రమ తీర్చుకొని ఆయన నేను వెలిగిస్తే నీవే ఆరిపోయావేమో ఒకసారి ఆలోచించు. నువ్వు దీపస్తంభం మీద ఉన్నావంటే ఆ వెలుగు అనేకులకు ప్రకాశిస్తుంది. అనగా నీ ద్వారా అనేక మంది పాపమును విడిచి, చీకటి బ్రతుకులను విడిచి దేవుని వైపు వస్తున్నారు అంటే నీవు ద్వారా అనేక మందికి దేవుని మాటలు వెళ్తున్నాయి.
ఆ రోజు ప్రభువు నిన్ను చూసి ఆనందపడతాడు. అందుకే అన్నాడు, కొందరినైనా రక్షించండి, కొందరినైనా, అందరినీ కాకపోయినా కొందరినైనా ఈ ప్రయత్నం చేసావా ఎప్పుడైనా? ఇదిగో మా ప్రాంతంలో, మా వీధిలో ఒక చిన్న మీటింగ్ పెట్టి కొందరినైనా మళ్ళిస్తాను దేవుని వైపు. మా గ్రామంలో ఒక చిన్న సభ పెట్టి కొందరినైనా మేలుకొల్పుతాను, కొందరినైనా. ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని వారలారా. యేసుక్రీస్తు నిన్ను వెలిగించాడంటే ఎంత కష్టపడ్డాడో తెలుసా? తన ప్రాణాన్ని ధారపోశాడు, తన రక్తాన్ని నీకోసం కార్చాడు. మరచిపోకు. ఆయన నీకోసం తీసుకున్న శ్రమ ఎంత గొప్పదో తెలుసా? తన ప్రాణాన్ని ధారపోశాడు ప్రియులారా, తన రక్తాన్ని కార్చాడు నీకోసం, నిన్ను వెలిగించడానికి. జీవపు వెలుగు కలిగి నువ్వు ఉండాలని, నీ ద్వారా అనేక మంది చీకటిలో నుండి వెలుగులోకి రావాలని నిన్ను వెలిగించాడు. ఆ వెలుగు కలిగిన నీవు కొంచెము కింద ఉన్నావా, దీపస్తంభం మీద ఉన్నావా? ఒక్కసారి ఆలోచించాడు ప్రియులారా. బుద్ధిమంతులైతే అన్నాడు, బుద్ధిమంతులైతే అనగా వాక్యము కలిగిన నీవు, ఆ జీవము వెలుగు కలిగిన నీవు నిరంతరము ప్రకాశించే వారిగా ఉంటావు. అనగా నీలో ఉంటున్న ఆ జీవపు వాక్కులు నిత్యము ప్రతి మనిషి బ్రతుకుల్లోకి వెలిగించడానికి వెలుతూనే ఉంటాయి. ఒకరోజు, ఒక కాలం, ఒక టైం అంటూ కాదు, నీ నోటు నుండి జీవధారగా వెలుతూనే ఉంటాయి ఆయన మాటలు, ప్రతి మనిషిని వెలిగించడానికి. అనుక్షణము, అనుదినము నీ మనసులో ఉంటున్న తపన, బాధ, వేదన, ఆలోచన ఇదంతా ఏందో తెలుసా? కొందరినైనా వెలిగించాలి, కొందరినైనా రక్షించాలి, కొందరినైనా జీవపు వెలుగు దగ్గరికి నడిపించాలి. ఇదే నీ తాపత్రయంగా మిగిలిపోతుంది ప్రియులారా. దీపస్తంభం మీద నువ్వు ఉంటే అనేకులకు వెలిగించేవాడిగా ఉన్నావు. మరి నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించు. దీపస్తంభం మీద ఉన్నావా, లేక కొంచెం కింద పెట్టబడ్డావా? ఆ జీవపు వెలుగు కలిగి అనేకులను వెలిగిస్తున్నావా, వెలిగిన నీవే ఆరిపోయే బ్రతుకులాగా ఉందా? ఒక్కసారి పరిశీలించండి ప్రియులారా. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనల్ని ఎవరో అనడం కాదు ప్రియులారా, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. అవును, వెలిగిన నేను నా ద్వారా ఎవరినైనా వెలిగించానా? నా ప్రాంతంలో కొందరినైనా వెలిగించడానికి నా ప్రయత్నం ఏమైనా జరిగిందని ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. లేదా ఈ రోజు నుంచి అయినా ప్రారంభించండి ప్రియులారా. ఈరోజు ఒక మంచి నిర్ణయం చేసుకోండి. ఈ జీవిత ప్రయాణంలో మరో అద్భుతమైన పాఠం, 2వ దినం అద్భుతమైన సందేశాన్ని ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మనం విందాం. మనల్ని మనముగా మంచి నిర్ణయం చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన అద్భుతమైన నామమును బట్టి మీకు వందనాలనైనా. జీవపు వెలుగు కలిగిన మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించినట్టుగా ఆ జీవపు వెలుగు కలిగిన మేము కూడానైనా మా బ్రతుకు కాలమంతా అనేకులను తండ్రి వెలిగిస్తూ చివరికి మీలో ఆరిపోయే ఒక అద్భుతమైన బ్రతుకు మాకు ప్రసాదించండి. నీ పిల్లలు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో తండ్రి, వాళ్ళ హృదయాలలో మీ మంచి ఆలోచనను కలిగించి ఇక నుంచైనా నాయన మీకు ఆనందం కలిగించే విధంగా భూమి మీద మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మరో అద్భుతమైన పాటని 2వ దినము కూడా మీ కుమారుని ద్వారా మాకు తెలియచేయమని క్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.